అందరికి నమస్తే. బడ్జెట్ వచ్చిందంటే ముందు మనకి ఏమన్నా లాభం ఉందా, మనకి ఏమైనా కేటాయింపులు వస్తాయా, సెంట్రల్ బడ్జెట్ వస్తేనేమో సబ్బు బిల్ల ధర తగ్గుతుందా, టీవీల ధరలు తగ్గుతాయా, ఇంకేమైనా సెల్ ఫోన్ల ధరలు తగ్గుతాయా, ఇట్లాంటి ఎదురు చూస్తుంటాం. అయితే రాష్ట్రంలో బడ్జెట్ పెట్టిన తర్వాత ఒక లెక్క ఎప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు క్లారిటీగా చెప్పిండ్రు. నెలలో ఎవరి సంపాదన ఎంత, నిజంగా ఆ లెక్కలు చూస్తే మనం వెనుకబడ్డమా ముందలుకున్నామో అర్థం కాదు. వ్యక్తిగతంగా నేను చెప్పేది. ఇప్పుడు నేను రంగారెడ్డి జిల్లాలో ఉంటా. రంగారెడ్డి జిల్లాలో ఇది పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో 9,46,842 రూపాయలు యావరేజ్గా తలసరి ఆదాయం. అంటే ఒక్కొక్కరు ఇంత సంపాదిస్తున్నట్లు, ఒక్కొక్కరు ఇంత సంపాదిస్తున్నారు. నెలకు కాదు, సంవత్సరం. ఇది సంవత్సరానికి 9,46,842 రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ నెలకు పడితే 78,905 రూపాయలు అందరికి వస్తుందా? నెలకు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక్కొక్కరు 78,905 రూపాయలు సంపాదిస్తున్నట్టు లెక్క. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు సంపాదిస్తున్నారా? మీ కుటుంబంలో నలుగురు ఉంటారు. నలుగురు ఉంటే 4 × 78,905 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కరు మీ కుటుంబం అంతా కలిసి 3 లక్షలు సంపాదిస్తున్నట్టు నెలకు. అంత ఆదాయం ఉందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లెక్క అంటే రంగారెడ్డి జిల్లాలో టాపు, స్టేట్లోనే ఫస్ట్ ఇంత సంపాదిస్తున్నది. స్టేట్లోనే ఫస్ట్ రంగారెడ్డి జిల్లా ఎట్లా వచ్చిందంటే రియల్ ఎస్టేటు, రకరకాల ఇండస్ట్రియలిస్టులు సంపాదించే వాళ్ళేమో సంపాదించుకుంటూ పోతూనే ఉంటారు. ఈ కింద పడిపోయేతోళ్ళు కింద పడిపోతూనే ఉంటారు. పేదోడు పేదోడే, ధనికుడు ధనికుడే. ధనికుడు ఈ నెల వాళ్ళకి ఇన్కమ్ ₹1,00,00,000 ఉంటే వచ్చే సంవత్సరం 2 కోట్లు అవుతుంది. అదే కింద పేదోడిని బతికెట్టుంటుంది అంటే ఈ సంవత్సరం ₹1,00,000 సంపాదించే వచ్చే సంవత్సరం ₹1,00,000 సంపాదించడం గగనం, చాలా కష్టం. గడిచిన జీవితాన్ని బతకడమే చాలా కష్టంగా ఉంటుంది. ఇక పేద, మధ్యతరగతి, దానిలో మళ్ళీ లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు, ఇక బిజినెస్లు చేసేవాళ్ళు, రకరకాల బిజినెస్లు, చిన్న చిన్న బడ్డీ కోట్లు పెట్టినతోళ్ళు, చిన్న పుష్కాట్ మీద బండ్ల మీద బతికేతోళ్ళు, చిన్న టీ దుకాణం పెట్టుకొని బతికేతోళ్ళు, చిన్న హోటల్ పెట్టుకొని బతికేతోళ్ళు, రోడ్ సైడు పండ్లు అమ్ముకొని బతికేతోళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేతోళ్ళు, ఇల్లు ఊడ్చి బతికేతోళ్ళు, ఇక ఇట్లా ఎంతమంది లెక్కేస్తే అసలు ఇదంతా మన రాజకీయ నాయకులు చెప్తుంటారు లెక్కలు ఎప్పుడు. మన తలసరి ఆదాయం అంతా ఉంది, ప్రతి మనిషి ఇంత, ప్రతి తలకాయ ఇంత సంపాదిస్తున్నాడని. ప్రతి తలకాయ సంపాదించే లెక్క ఇదే. ఈ లెక్కల 78,000 రూపాయలు ప్రతి నెల సంపాదిస్తే ఒక మనిషి మన ఇంకొకటి ఉంటుంది, మన ఏంది అప్పర్ మిడిల్ క్లాస్ అనేది కొద్దిగా పక్కన పెడితే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, నిరుపేదలు. ఇలా నిరుపేదల్లో మొత్తం ఇంట్లో ఉన్న 2 3 అందరూ కష్టపడితే తప్ప బతకలేని సిచ్యువేషన్. రెక్కాడితే డొక్కాది అంటారు కదా, ఆ టైపు. ఓరు కూలి పని చేయాలి, ఓరు పార పని చేయాలి, ఒక ఇంట్లో 2 3 కూలికి పోతారు, ఒక్కొక్క ఇంట్లో ఓరు హోటల్లో పని చేస్తారు, ఓరు ఇళ్ళల్లో పని చేస్తారు. లోయర్ క్లాస్ అని చెప్పేది బాగా లోయర్ క్లాస్, నిరుపేదలు. ఇంకా కొంత పైకి వస్తే అప్పర్ మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. లోయర్ మిడిల్ క్లాస్లో మహాదరిద్రం. లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ ఈ 2 వర్గాలు అయితే ఎట్లుందంటే చెప్పుకొని నవ్వుకోవడం, చూసుకొని ఏడ్చుకోవడం, ఇదే ఉంటుంది. 4 ఉంటే కుటుంబంలో ఒక్కరే జాబ్ చేస్తారు. ఆ ఒక్కరి మీద డిపెండ్ అయ్యే వాళ్ళ ఇంట్లో బతకాలి. ఆయన ఒక్కరికి 15,000, 20,000, 30,000 జీతం వస్తే 30,000 జీతం కూడా చాలా ఎక్కువ. చిన్న చిన్న జాబులే 15,000, 20,000, 25,000 జీతం వస్తే ఆయన మీద ఆధారపడి వాళ్ళ ఇంట్లో అమ్మ నాయన ఉంటే వాళ్ళు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ చదువులు, రెంట్ హౌజు, వాళ్ళ ఖర్చులు, అసలు సంపాదనకు మార్కెట్కు ఏం సంబంధమే ఉండదు. మనం సంపాదించే సంపాదనకు పెరుగుతున్న రెంట్లకు, లేకపోతే పెరుగుతున్న కూరగాయలకు, బియ్యం ధరలకు, స్కూల్ ఫీజులకు దేనికి సరిపోవు అసలు. అట్లాంటి బతుకు మనది. కానీ ఈ లెక్కలు మాత్రం చూస్తే గ్రాండ్గా అనిపిస్తుంది. ఈ లెక్కన ఒక కుటుంబంలో 4 ఉంటే ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ కూడా వద్దు, ఇల్లుల్లో పాసి పని చేసుకున్న కూడా వద్దు, ఒక మంచి ప్రైవేట్ జాబ్ చేసుకుంటారని వద్దాం. మంచి ప్రైవేట్ జాబ్ అంటే మరి సాఫ్ట్వేర్ సైడ్ వద్దు, కొంత అందరికీ సాఫ్ట్వేర్ రాదు కదా, ప్రైవేట్ జాబ్. ఒక లెక్చరర్ జాబ్ అనుకోండి, లెక్చరర్కి ఎంత ఉంటుంది జీతం? 40,000, 50,000 ఉంటుంది ఒక లెక్చరర్. లెక్చరర్ అంటే కూడా కొద్దిగా మనం టాప్గానే చూస్తాం కదా, 40,000, 50,000 ఉంటుంది జీతం. ఆ 50,000 జీతం వస్తే వాళ్ళ ఫ్యామిలీలో 4 6 మందో బతకాలి దాని మీద. అప్పుడు మనిషికి ఎంత పడ్డట్టు? మనిషికి సంపాదన 8,000, 8,000 చిల్లర పడుతున్నట్టు. మరి ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి మనిషికి 78,000 రూపాయలు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నట్లు? ఇప్పుడు ఆ లెక్చరర్ ఫ్యామిలీలో 4 ఉంటే 4 కలిసి కూడా 78,000 సంపాదించారు.
నలుగురు కలిసి కూడా 78,000 రాదు వాళ్ళకి జీతం. ఎందుకంటే ఒక్కరే సంపాదిస్తారు, మిగతా వాళ్ళు ఒకరు ఇంటి పని చూసుకుంటారు, తర్వాత ఇంకో పని చేసుకుంటారు. ఇంటే పెద్ద మనిషిని అనుకో ఏం పని చేస్తాడు, చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఆరోగ్యము ఆయన అంతవరకు ఓకే. ఆయనకు మెడిసిను ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్స్ అవన్నీ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. ఈ లెక్కన రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉందంట. తర్వాత హైదరాబాద్ అంటే నవాబులు ఉండొచ్చు. హైదరాబాద్ అంతా నవాబుల వ్యవహారం కదా, కొంత అక్కడ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీ అనుకో, హైదరాబాద్ అంటే మనకంతా ఓల్డ్ సిటీ కదా, నాంపల్లి లేకపోతే అటు పోతే లోపలికి పోతే చార్మినార్, అదే హైదరాబాద్ అంటే. మొత్తం హైదరాబాద్ కాదు, అందుకే గ్రేటర్ హైదరాబాద్ అంటాం. హైదరాబాద్ అనేది లిమిటెడ్ ప్లేస్. హైదరాబాద్ జిల్లా చాలా చిన్నది రాష్ట్రంలో, అన్ని జిల్లాల కన్నా చిన్నది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కొంత పెద్దగా ఉంటుంది ఎందుకంటే మిగతా చిన్న జిల్లాలు అయినాయి కాబట్టి. ఇప్పుడు హైదరాబాద్లో 4,49,033 రూపాయలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఇక ఆ లెక్కన పోతే 35,000-36,000 పడుతుంది నెలకు. 36,000 సంపాదించే వాళ్ళు ఓసీలో ఉండొచ్చు, కానీ ఒకరు సంపాదిస్తారు కదా, ఫ్యామిలీ కాదు కదా. కానీ ఓల్డ్ సిటీలో పేదరికం చాలా దారుణంగా ఉంటుంది. మనం ఓల్డ్ సిటీ పోయినప్పుడు కొంత డిఫరెంట్గా చూస్తాం, కానీ పేదరికం అనేది మామూలుగా ఉండదు. అసలు అక్కడలను చదవనియ్యరు, వాళ్ళకు చైతన్యం కానియ్యరు, వాళ్ళను బయట ప్రపంచం గురించి తెలుసుకొనియ్యరు రాజకీయ నాయకులు. వాళ్ళు ఓల్డ్ సిటీలోనే మగ్గిపోవాలి, ఓల్డ్ సిటీలో ఉండే వ్యవహారాలే చూసుకోవాలి, ఓల్డ్ సిటీలోనే పాన్ షాప్ పెట్టుకోవాలి, పాన్ షాప్లో పని చేయాలి. చిన్న చిన్న కంపెనీలు కూడా కాదు అవి, ఏమంటారు కుటుంబ పరిశ్రమలు. ఓల్డ్ సిటీలో కుటుంబ పరిశ్రమలు ఎక్కువ. ఏంటంటే ఇంట్లోనే పని చేసుకుంటారు, ఇంట్లోనో ఏదో చిన్న ఫ్యాక్టరీ నడుస్తుంటుంది, ఇంట్లోనో చిన్నది ఏదో నడుస్తుంటుంది బిజినెస్, దానిలో పనిచేసే వాళ్ళు. మనకు ఇప్పటికి కూడా హైదరాబాద్లో చూడండి మీరు, ఆటో డ్రైవర్లు అంతా ముస్లిమ్సే ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది ఓల్డ్ సిటీ నుంచే వస్తారు. ఓల్డ్ సిటీలో పేదరికం అనేది ఓల్డ్ సిటీ కాడికి తీస్తే, హైదరాబాద్ జిల్లా వరకే కనుక తీస్తే పేదరికం చాలా దారుణంగా ఉంటుంది, మిగతా జిల్లాల కన్నా చాలా దారుణంగా ఉంటుంది. కానీ వాళ్ళు బయటకు రారు, వాళ్ళు ఆ రాజకీయ మత్తులో ఉంటారు, ఆ రాజకీయ మత్తులో ఉంచుతారు రాజకీయ పార్టీల పని అది. అక్కడ హైదరాబాదు సిచ్యువేషన్ ఇది. పేదోడు చాలా పేదగా ఉంటాడు, లోయర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా లోయర్. తర్వాత ఉన్నోడేమో బాగా బలిచిపోయి ఉంటాడు. ఆ సిచ్యువేషన్ అక్కడ ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో మనకేం తెలియదు ఆ ఇల్లులో. తర్వాత సంగారెడ్డి 3వ ప్లేస్లో ఉంది. సంగారెడ్డి 3వ ప్లేస్లో ఉందంటే హైదరాబాద్ పక్కన ఉంది కాబట్టి, కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అది ఉంది కాబట్టి బహుశా 3వ ప్లేస్ ఉండొచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 4th ప్లేస్లో ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా అంత నిరుపేదలు మాస్ ఎక్కువ వివిధ జిల్లాల నుంచి వచ్చి బతుకుతున్నది ఎక్కువ అక్కనే ఉంటారు. 2,95,514 రూపాయలు ఆల్మోస్ట్ నెలకు వీళ్ళ యావరేజ్ శాలరీ తీస్తే 24,000 పడుతుంది. 24,620 రూపాయలు పడుతుంది మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళది. ఒక కుటుంబంలో 4 ఉంటే ₹1,00,000 సంపాదించాలి. ఉందా? షాప్స్ చాలా ఉన్నాయి. అంత మిడిల్ క్లాస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మొత్తం కూడా మిడిల్ అండ్ లోయర్ మిడిల్ అండ్ నిరుపేదలు వీళ్ళే ఎక్కువ ఉంటారు. ఇంకా తర్వాత పైన టాప్ క్లాస్ ఉంటారు, చాలా దూరం ఉంటుంది. అసలు దేశంలోనే అట్లా ఉంది, మన తెలంగాణలో కూడా అట్లే ఉంది. పైన ఉన్న వాళ్ళు చాలా పైన ఉంటారు, కింద ఉన్న వాళ్ళు చాలా కింద ఉంటారు. ఈ మధ్యలో కొట్టుమిట్టాడుతుంది చూడండి. పేదలకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళకు సంపన్నులకు మధ్య కొట్టుముట్టాడేది జనం ఎవరంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, కొంత అప్పర్ మిడిల్ క్లాస్. వీళ్ళలాగా ఏదో కలో గంజా దాగి బతకలేరు, వాళ్ళలాగా సంపన్నులాగా ఉండలేరు. వాళ్ళలాగా బతికే ప్రయత్నంలో బోల్తా కొడుతుంటాం మనం. కిందోళ్ళలాగా కష్టపడి పని చేయలేం. లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఇది. వాళ్ళని అందుకోవాలని ప్రయత్నం సంపన్నులు ఉంటారు. వాళ్ళని చూసి అబ్బా ఇట్లాంటి కారు కొనాలి, వాళ్ళని చూసి అబ్బా ఇట్లా బతకాలి, వాళ్ళని చూసి అబ్బా డ్రెస్సింగ్ ఇట్లా ఉండాలి, వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది కదా మనకు, ఇట్లా ఉండాలి అనిపిస్తుంది. కానీ మన జీవితంలో కాదు అది ఎప్పుడూ కాదు. లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు బాగా నిరుపేదలు, వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. వాళ్ళు ఈరోజు పని దొరికిందా, ఈరోజు పోయినామా, ఈరోజు తిన్నామా, ఈరోజు సంపాదించుకున్నామా, చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. పైన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మధ్యలో బాధపడేది, హింసపడేది, వీళ్ళని చూసి వాళ్ళలాగా పని చేయలేక, వాళ్ళని చూసి అట్లా బతకలేక బాధపడేది మనమే. తర్వాత కిందికి వెళ్ళి చూస్తే వికారాబాద్ లాస్ట్ 1,80,241 మంది అంట, 241 రూపాయలు అంట. చాలా తక్కువ, ఇది చాలా తక్కువ. ఇది నెలకు యావరేజ్గా తీస్తే చాలా తక్కువ వస్తుంది వీళ్ళది. ఎందుకంటే చాలా తక్కువ. యాక్చువల్గా ఉండేదేమో ఇన్నే పక్కన, హైదరాబాద్ పక్కన ఉంటారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే 15,000 నెలకు 15,000 వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా అంటే మనకి ఇక్కడనే కదా, అన్న దగ్గర కొండలు వస్తాయి, అటు పరిగి. ఎందుకు అంత ఆ సిచ్యువేషన్ ఉంది అంటే వికారాబాద్ జిల్లాలో అసలు ఉద్యోగ కల్పన ఉండదు. బతకాలంటే హైదరాబాద్కు రావాల్సిందే. వాళ్ళు హైదరాబాద్ కూడా ఉండలేరు, వాళ్ళు రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు. వికారాబాద్ జిల్లాలో చాలామంది అప్ అండ్ డౌన్ చేస్తారు. అటు రియల్ ఎస్టేట్ కూడా ఈ మధ్య పెరుగుతుంది. పక్కనే ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది కోడంగల్, అదంతా డిఫరెంట్. ఆడ నీళ్లు ఉండవు, వ్యవసాయం చేద్దామంటే ఒక ప్రాజెక్ట్ ఉండదు, నీళ్లు కొంత బోర్లు పడతాయి అప్పుడప్పుడు, కొన్నిసార్లు పడనే పడవు, కొన్ని ఏరియాలు అసలు నీళ్ళే ఉండవు. అదొక రకంగా ఉంటారు వాళ్ళు. అక్కడ చదువు తక్కువ, ఎలిస్ట్ అంటారు కదా, చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. పల్లెటూరులోకి పోతే అసలు చాలా దారుణంగా ఉంటాయి అక్కడ పల్లెటూరులో. పక్కనే హైదరాబాద్ పక్కనే. ఇప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా అక్కడనే కదా, ఆయన వికారాబాద్ జిల్లాలో 15,000. అక్కడ ఉన్న ఒకే ఒక ఇండస్ట్రీ, ఆ తాండూరు బండల్ ఇండస్ట్రీ తప్ప ఏమి ఉండవు ఇండస్ట్రీస్. పని చేసుకుందాం, ఆడ బతుకుదాం అంటే ఏమి ఉండవు. ఆ బండల్ ఇండస్ట్రీస్లో ఎవరు పని చేయాలి? ఎక్కడి నుంచో ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తుంటారు పని, మనోళ్ళు చేయరు. ఆ బండల ఫ్యాక్టరీలు కూడా మనోళ్ళు పని చేయరు. ఆ బండలు మోయడము, ఆ బండలు పాలిష్ చేయడము, ఇదంతా మనతో కాదు. అవసరమైతే బొంబాయి బతాం కానీ గట్టాంటి కస్తి పని మనం చెయ్యం. మన రియల్ ఎస్టేట్లో పనిచేస్తే ఎవరు ఇల్లు కట్టాలంటే మేస్త్రి అందరిని ఎవరు కాంటాక్ట్లు, మేస్త్రి మనోడు ఉంటాడు, పనిచేసే వాళ్ళంతా బయట వాళ్ళే ఉంటారు. మనోళ్ళు ఎవరు పని చేయరు. పనులు పాలిష్ చేయడము, బండలు పాలిష్ చేయడము, లేకపోతే సిమెంటు కొట్టడము, మేస్త్రి పని ఒకటే మనం పైన సూపర్వైజింగ్ చేస్తారు మనోళ్ళు. అయితే వికారాబాదు లాస్ట్కు 15,000 రూపాయలు మాత్రమే ఒక్కొక్క మనిషి సంపాదిస్తాడు. అది కూడా అక్కడ కూడా బాగా కొద్దిగా భూములు ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆయనతో కూడా రాదు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూస్తే కూడా ఫ్యామిలీలో 4 ఉంటే 60,000 సంపాదిస్తారా వాళ్ళు? 60,000 సంపాదించే పని ఉంటుందా? ఏముండదు. 20,000 సంపాదిస్తే 20,000 మీద ఆధారపడి మొత్తం కుటుంబం అంతా బతారు. అందుకే ఈ తలసరి ఆదాయం అంటారు కదా, అందుకని నేను ఈ లెక్క చెప్తున్నా. స్టేట్ వైడ్గా చూస్తే ఒక్కొక్క మనిషి 3,11,649 రూపాయలు సంపాదిస్తున్నారంట. ఎవరు సంపాదిస్తున్నారో తెలియదు. నాకు తెలిసి మన జనాభాలో 4 కోట్ల మంది అనుకుందాం, 3.5 కోట్లు అంత పిల్లలు గిల్లలు కలిస్తే 4 కోట్లు అవుతారు. ఒకవేళ మేజర్ కాడికి లెక్క పెడితే 3.5 కోట్ల మంది అనుకుందాం. 3.5 కోట్లలో నాకు తెలిసి ఈ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు 3,11,649 సంపాదిస్తున్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? యావరేజ్గా పేదోడు సంపాదిస్తలేడు, లోయర్ మిడిల్ క్లాస్ సంపాదిస్తలేరు, మిడిల్ క్లాస్ సంపాదిస్తలేరు, అప్పర్ పైన ఉన్న వాళ్ళు నెలకు 3 లక్షలు కాదు, సంవత్సరానికి 3 లక్షలు కాదు, సంవత్సరానికి 300 కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ శాలరీ వాళ్ళది కూడా దీనిలోనే ఉంటుంది. ఇప్పుడు మనం సంపాదించకపోయినా యావరేజ్ తీసినప్పుడు, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉందాం, ఒక మనిషి జీతం 50,000 అనుకుందాం. యావరేజ్గా తీస్తే 4 ఉంటారు కుటుంబంలో. తీస్తే ఎంత అవుతుంది 50,000 జీతంలో? ఒక్క మనిషి 12,500 సంపాదిస్తున్నట్లు. సంపాదించేది ఒక్కడే, కానీ తలసరి ఆదాయం తీసినప్పుడు ఒక మనిషి 12,500 సంపాదిస్తున్నట్టు. వాళ్ళేం పని చేయరు, ఇంత ముగ్గురు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళ ఈ లెక్క కనుక వచ్చేవరకు ఏమవుతుందంటే 300 కోట్లు సంపాదిస్తాయనేందుకు ఈ యావరేజ్ తీసినప్పుడు మనం అందరం ఆ 300 కోట్లలో ఉంటాం, మనకు రూపాయి రాదు. కానీ ఆ 300 కోట్లు సంపాదించారు కదా. ఇప్పుడు 4 ఇళ్లలో యావరేజ్ శాలరీ తీసామనుకో, ఒక ఆయన 1,00,000 రూపాయలు సంపాదిస్తుండు, ఒక ఆయన 50,000 సంపాదిస్తుండు, ఒక ఆయన 30,000 సంపాదిస్తుండు, ఒక ఆయన 20,000 సంపాదిస్తుండు. ఎంతైంది 4 ఫ్యామిలీస్లో కలిసి? 1,50,000, 1,80,000, 2 లక్షలు అయింది మొత్తం. 2 లక్షలు తీస్తే మొత్తం 4 ఫ్యామిలీస్ ఒక్కొక్క ఫ్యామిలీ 50,000 సంపాదిస్తున్నట్టు. మరి 50,000 సంపాదిస్తున్నారా? యువతలో చిన్న ఫ్యామిలీ ఉంది కదా, వీళ్ళు 20,000 సంపాదిస్తున్నారు. కానీ పెద్ద ఆయనతో పోల్చినప్పుడు, ఆ పెద్ద ఇవన్నీ కూడినప్పుడు పెద్ద చేసి యావరేజ్ చేస్తే 50,000 పడుతుంది. ఈయన సంపాదించేది 20,000, ఈయన సంపాదించేది 30,000, ఈయన సంపాదించేది 50,000. అది ఫిగర్, మంచి ఫిగర్ చెప్తాను మీకు. ఎట్లుంటుందంటే 4 ఫ్యామిలీస్ అయితే 4 అన్నదమ్ములు అనుకుందాం. వీళ్ళు 4 అన్నదమ్ములు, వీళ్ళంతా బ్రదర్స్, ఒకటే తండ్రి పుట్టిన బిడ్డలు 4 ఒక ఇంట్లో. ఈయన వచ్చేసి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు నెలకు. ఈయన వచ్చేసి 50,000 సంపాదిస్తున్నాడు. ఈయన వచ్చేసి 30,000 సంపాదిస్తున్నాడు. ఈయన వచ్చేసి 20,000 సంపాదిస్తున్నాడు. ఇంకా ఒకరే సంపాదిస్తున్నారు. ఇంకా దీనిలో ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ నేను తర్వాత చెప్తే లెక్క తీస్తే. ఇప్పుడు ఏమైందంటే యావరేజ్గా తీస్తే ఈ 4 అన్నదమ్ములు కలిసి ఎంత సంపాదిస్తున్నారు? యావరేజ్గా చూస్తే 1,00,000 + 50,000, 1,50,000, 1,80,000, 20, మొత్తం 2 లక్షలు. తర్వాత ఈ 4 కలిసి చేసిరు అనుకో, 4 కలిసి చేస్తే ఒక్కొక్కరు 50,000 సంపాదిస్తున్నట్టు లెక్క. ఈయన 50,000, ఈయన 50,000, ఈయన 50,000, ఈయన 50,000. మరి 50,000 సంపాదిస్తుండ, అయినా 20,000 సంపాదిస్తున్నాడు, 30,000 బొక్క. ఈయన 50,000 సంపాదిస్తుండా, 30,000 సంపాదిస్తున్నాడు. కాకపోతే 1,00,000 సంపాదిస్తున్నాడు కదా, ఈయన మొత్తం యావరేజ్ చేసినప్పుడు ఇదంతా లెక్కేస్తారు. ఇప్పుడు ఈయన 50,000 సంపాదిస్తున్నాడు, ఈయనకి మిగిలింది. వీళ్ళేమో పేదలు, వీళ్ళేమో లోయర్ మిడిల్ క్లాసు. ఇది
అప్పర్ మిడిల్ క్లాసు, ఇది కంప్లీట్ హై క్లాస్. ఇప్పుడు ఏమవుతుంది, మన తలసరి ఆదాయం లెక్క కూడా ఇదే లెక్క. సంపాదించేవాడు మిగతా అందరు సంపాదిస్తున్నట్టుగా అనిపిస్తుంది, సంపాదించడం ఏముండదు. పూటకు తిండి తినే వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలంగాణలో, ప్రతి రాష్ట్రంలో మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా సంపాదిస్తున్నట్టే ఈ లెక్కన, తలసరి ఆదాయం లెక్క చూస్తే వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తున్నట్టే, వాళ్ళు కూడా ఈ లెక్కన సంపాదిస్తున్నట్టే. మరి 3,11,000 సంపాదిస్తున్నట్టే. ఇంకా నేను అందుకే నెలకు మీ సంపాదన ఎంత అని పెట్టిన. దీన్ని బట్టి మీరు మార్కెట్లో వెనుకబడ్డారా, ముందరికి పోయినరా, అసలు మార్కెట్ ఏంది లెక్కేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.